హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బార్వడ్డీలో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే మనకి ఈ క్వశ్చన్లో వడ్డీ రేటు 8% నుండి 7.34% తగ్గినందున ఒక వడ్డీ వ్యాపారికి సంవత్సర ఆదాయం ₹61.50 తగ్గిన అసలు రూపాయలు ఎంత? క్వశ్చన్లో మనకి మొదట్లో వడ్డీ రేటు 8% ఉంటే అది కాస్త 7.34% తగ్గింది. సో అలాంటప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గినందున అతనికి ఆదాయం 61.50 రూపాయలు తగ్గింది. అయినా అసలు రూపాయలు ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి షార్ట్కట్ చూస్తే మనకి ఇక్కడ సింపుల్ క్లారిటీ రావాలి. 8% నుండి 7.34% తగ్గింది అని అంటే మనకి ఎంత తగ్గినట్టు? 1/4% తగ్గినట్టు. క్లియరే కదా, ఎందుకంటే డిఫరెన్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా అమౌంట్ అంటే 61.50 రూపాయలు తగ్గింది పెరిగింది, మన క్వశ్చన్లో తగ్గింది పెరిగింది అనేది ఎప్పుడైతే ఇస్తాడో సో మనం ఫోకస్ చేయాల్సింది డిఫరెన్స్ పైన ఫోకస్ చేయాలి. సో 8% to 7.34%, సో డిఫరెన్స్ ఎంత ఉంది? 1/4 తగ్గింది. ఈ 1/4% తగ్గడం వల్ల అతనికి ఆదాయం ఎంత తగ్గింది? 61.50, ₹61.50 తగ్గింది. అందుకోసం ఈ తగ్గిన పర్సంటేజ్కి తగ్గిన అమౌంట్ అనేది మనం లింక్ పెట్టాలి. 1/4%కి 61.50 అయితే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అసలు అమౌంట్ కావాలి. 100%కి ఎంత? సో అలాంటప్పుడు 100 into 61.50 by 1/4 మనకి క్యాల్కులేషన్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ 61.50 ఏదైతే ఉందో ఆ పాయింట్ని మనం డినామినేటర్లో 100 రాసుకుంటే ఇక్కడ న్యూమినేటర్ 100 అండ్ డినామినేటర్ 100 క్యాన్సిల్ అవుతుంది. సో మీరు డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 0.50 ఉంది కదా, ఆ పాయింట్ ఇక్కడ 100 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 4 తోటి 6150 మనం మల్టిప్లై చేయొచ్చు. 6150 into 4 అని మల్టిప్లై చేస్తే 6 4s are 24, 150 into 4 600. సో మనకి అసలు అమౌంట్ ఏ విధంగా వస్తుంది? 24,600 రూపాయలు అనేది అసలు అమౌంట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి పర్సంటేజ్ తగ్గినప్పుడు అమౌంట్ తగ్గుతుంది. అలాంటప్పుడు అసలు అమౌంట్ అడిగితే సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి పెరిగింది తగ్గింది అనే దానిపైన అడుగుతూ ఉన్నాడు. సో ఆ క్వశ్చన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. మరి దాన్ని కూడా ఒకసారి చూస్తాం. ఓకే కదా. సో ఈ క్వశ్చన్కి ఈ విధంగా మనం సొల్యూషన్ తీసుకున్నాం. ఇది అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకే కదా. సో మనం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వడ్డీ రేటు 10% నుండి 12.5% పెరిగినందున వడ్డీ వ్యాపారికి సంవత్సర ఆదాయం ₹1,250 పెరుగును. అయినా అసలు రూపాయలు ఎంత? సేమ్ ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ మనకేమి ఇచ్చిండు? ఇంతకుముందు బిఫోర్ క్వశ్చన్లో తగ్గింది అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? మనకి ₹1,250 పెరిగింది అన్నాడు. ఇక్కడ పెరిగినా తగ్గినా మనం పర్సంటేజ్ డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో ఒకసారి షార్ట్కట్ చూడండి. 10% నుండి 12.5% పెరిగినందున, సో 10 ఉంది, 12.5 ఎంత పెరిగింది? 2.5% పెరిగింది. సో అది డిఫరెన్స్. ఈ 2.5% పెరిగినందున ₹1,250 అమౌంట్ పెరుగుతుంది. మరి అసలు రూపాయలు ఎంత అంటే 100%కి ఎంత? 2.5%కి 1250 అయితే 100కి ఎంత? క్రాస్ మల్టిప్లై చేసిన 100 into 1250. ఇక్కడ ఇంటూ 10 ఎందుకు తీసుకున్నామంటే పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ తీసేస్తే న్యూమినేటర్లో 10 వస్తుంది. సో డినామినేటర్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ కింద హారంలో 25 అనేది వస్తుంది. సో 25 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు? 5s are 125. సో ఇక్కడ 5 పక్కన మనకి ఎన్ని జీరోస్ వస్తాయి? 4 జీరోస్ వస్తాయి. కాబట్టి 50,000 రూపాయలు అనేది అసలు అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ తగ్గింది లేదంటే పెరిగింది అన్నా కూడా మనం పర్సంటేజ్లో డిఫరెన్స్ తీసుకొని ఆ అమౌంట్ ఏదైతే తగ్గింది పెరిగిందో ఆ అమౌంట్కి మనం లింక్ పెడుతున్నాం. సో ఆ తగ్గిన పర్సంటేజ్కి ఆ అమౌంట్ లింక్ పెట్టేసి సో అసలు రూపాయలు ఎంత అంటే 100%కి ఎంత? సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. షార్ట్కట్ ఇదే విధంగా ఉంటుంది. వెరీ వెరీ సింపుల్ షార్ట్కట్ అండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఈ మోడల్ ఇక్కడికే క్లోజ్ చేస్తే ఈ రెండు క్వశ్చన్స్ మనం ఒక మోడల్ కిందకి తీసుకుంటే సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మనం నెక్స్ట్ మోడల్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున 13 సంవత్సరాల్లో వచ్చిన బారు వడ్డీ అసలు రూపాయల కంటే ₹1,530 ఎక్కువ. అయినా అసలు రూపాయలు ఎంత? మరొకసారి షార్ట్కట్ చూద్దాం.
మనకి ఇక్కడ ఏం కావాలంటే బారు వడ్డీ మరియు ఇక్కడ అసలు రూపాయల మధ్య డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అసలు రూపాయల కంటే బారు వడ్డీ ఎక్కువ వచ్చింది అన్నాడు. మరి ఇక్కడ వడ్డీ యొక్క పర్సంటేజ్ తీసుకోవాలి. మరి అది ఏ విధంగా తీసుకుంటాం అనేది, సంవత్సరానికి 9% వడ్డీ రేటు అన్నాడు. అటువంటి సంవత్సరాలు 13. సో ఇక్కడ 9 × 13 తీసుకుంటే 117 అనేది వడ్డీ యొక్క పర్సంటేజ్ అవుతుంది. మరి ఇక్కడ అసలు పర్సంటేజ్ ఏ విధంగా తీసుకుంటాం, 100%. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అసలు రూపాయల కంటే వడ్డీ ఎక్కువ వచ్చింది అన్నాడు. మరి ఇక్కడ అసలు రూపాయలు 100%, వడ్డీ యొక్క పర్సంటేజ్ 117%. ఇక్కడే మనకు అర్థం కావచ్చు, క్లియరే కదా. సో ఇటువంటి అప్పుడు మనం తీసుకోవాల్సింది 100 కంటే ఇక్కడ 17% వడ్డీ ఎక్కువ ఉంది కాబట్టి 17% తీసుకుంటున్నాం. ఈ 17%కి మనకి ఇక్కడ అమౌంట్ ఎంత, 1530 రూపాయలు అనేది ఎక్కువ వచ్చింది. అప్పుడు 17%కి 1530 అయితే అసలు అమౌంట్ 100%కి ఎంత? మరి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, మీరు డైరెక్టే కట్ చేయొచ్చు, కాకపోతే మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. 17 × 9 = 153, డైరెక్ట్ మనం మల్టిప్లై చేస్తే 17 × 9 = 153, 0కి 0 అంటే 90 తోటి కట్ అవుతుంది. సో 100 × 90 ఎంత అంటే 9000 రూపీస్. ఈ విధంగా మనం 100 × 1530 ఇక్కడ బై 17 తీసుకున్నా కూడా మనకి అసలు అమౌంట్ ఎంత వస్తుంది, 9000 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ వడ్డీ మరియు అసలు పైన పర్సంటేజ్ తీసుకొని ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ అన్నాడు కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకుంటున్నాం. క్లియరే కదా. సో నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సంవత్సరానికి 4% బారు వడ్డీ చొప్పున 4 వార్షిక వాయిదాలలో 848 రూపాయల అప్పును చెల్లించాడు. అయిన వార్షిక వాయిదా ఎంత? ఇక్కడ ఈ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. మరి దీనికి షార్ట్కట్ ఏ విధంగా తీసుకుంటామనేది ఒకసారి చూడండి. ఇక్కడ 4 వార్షిక వాయిదాలంటే 400 అని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకునేది 100 అనేది వార్షిక వాయిదా అనుకొని చేయాలి. ఇక్కడ ఫార్ములాతో చేయొచ్చు, కానీ వితౌట్ ఫార్ములా షార్ట్కట్ ఈ విధంగా ఉంటుంది. 100 అనేది వార్షిక వాయిదా అనుకోవాలి. ఇప్పుడు 100 వార్షిక వాయిదా అనుకుంటే 4 వార్షిక వాయిదా అంటే 4 సంవత్సరాలు అన్నట్టు. సో ఇక్కడ 4 ఇయర్స్లో 100 ఎన్ని 400 అవుతుంది. సో 4 వార్షిక వాయిదాలు అయితే 400, 5 అయితే 500, ఒకవేళ 2 సంవత్సరాలు అయితే 200. సో ఎన్ని వార్షిక వాయిదాలు అయితే అన్ని 100 తీసుకోవాలి. సో ఇక్కడ 4 వార్షిక వాయిదాలు కాబట్టి 400 తీసుకున్నా, వార్షిక వాయిదా 100 అనుకొని తీసుకున్నా. క్లియరే కదా. ఇప్పుడు మొదటి సంవత్సరం 4%, సెకండ్ వన్ డబుల్ 8%, మళ్ళీ 4 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 12%. సో ఇక్కడ 3 టైమ్స్ తీసుకోవాలి. 4 వార్షిక వాయిదాలు అయితే 400 తోటి ఇక్కడ 4, 8, 12 టోటల్ 4 అన్నట్టు, 400 తోటి కలిపి. క్లియరే కదా. సో ఇక్కడ 400, ఇక్కడ 4%, 8%, 12%. సో ఇవన్నీ యాడ్ చేస్తే 424 అవుతుంది. 424 అనేది టోటల్ అయినప్పుడు మనకి ఇక్కడ వార్షిక వాయిదా ఎంత అని తీసుకున్నాం, 100. మరి 424 టోటల్కి వార్షిక వాయిదా 100 అయితే పైన క్వశ్చన్లో చూడండి, 848 రూపాయల మొత్తానికి ఇక్కడ వార్షిక వాయిదా ఎంత? సో అలాంటప్పుడు ఏమొస్తుంది, 424 2 = 848, 2 × 100 200 అనేది వార్షిక వాయిదా అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వార్షిక వాయిదా ఎంత అంటే 200 రూపీస్ అవుతుంది. క్లియరే కదా. సో ఇక్కడ నుండి ఈ మోడల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్లియరేనా? ఒక వ్యక్తి సంవత్సరానికి 10% బారు వడ్డీ చొప్పున 5 వార్షిక వాయిదాలతో 10,200 రూపాయల అప్పును చెల్లించాడు. అయిన వార్షిక వాయిదా ఎంత? సేమ్ క్వశ్చన్ అండి. మళ్ళీ ఇక్కడ షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. 5 వార్షిక వాయిదాలంటే మనం ఇక్కడ వార్షిక వాయిదా 100 అనుకొని చేస్తున్నాం షార్ట్కట్లో. సో 100 కాబట్టి 5 వార్షిక వాయిదాలంటే 500 అని తీసుకోవాలి. 10% సంవత్సరానికి 10% అంటే ఫస్ట్ 10, 20, 30, 40. సో ఈ పర్సంటేజ్ అనేది 4 టైమ్స్ తీసుకోవాలి. 500 తోటి టోటల్ 5 టైమ్స్ అవుతుంది. 5 వార్షిక వాయిదాలు అంటే 500 తోటి 5 టైమ్స్ కావాలి. సో ఈ విధంగా తీసుకుంటే మనకి టోటల్ ఎంత అవుతుంది, 500 + 10, 20, 30, 40 టోటల్ 600 అవుతుంది. ఈ టోటల్ 600 అయితే ఆ 600 మనం దేనిపైన వార్షిక వాయిదా ఏమని అనుకున్నాం, 100 అనుకున్నాం. 600 టోటల్కి వార్షిక వాయిదా 100 అయితే మరి క్వశ్చన్లో 10,200 రూపాయల మొత్తం రూపాయలకి వార్షిక వాయిదా ఎంత? సో ఇప్పుడు ఈ విధంగా మనకి 600 0 2 zeros 100 2 zeros క్యాన్సిల్ అయితే 6 ఇక్కడ ఎంతలో కట్ అవుతుంది, 10,200 17 తోటి కట్ అవుతుంది. సో 1700 అనేది వార్షిక వాయిదా అవుతుంది. సో ఈ క్వశ్చన్కి వార్షిక వాయిదా ఎంత అవుతుంది,
రూ. 1700. క్లియరే కదా. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఒక వ్యక్తి సంవత్సరానికి 5% బారు వడ్డీ చొప్పున 4 వార్షిక వాయిదాలతో ఎంత అప్పు చెల్లించాడు? వార్షిక వాయిదా రూ. 1700. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్లో మనకి ఇంతకుముందు మొత్తం అప్పు చెల్లించాడు, వార్షిక వాయిదా ఎంత అన్నాడు. కానీ ఇప్పుడు రివర్స్లో వార్షిక వాయిదా ఇచ్చేసి టోటల్ అమౌంట్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయమంటుండు. క్లియరే కదా. సో ఇప్పుడు చూడండి, 4 వార్షిక వాయిదాలంటే మనం వార్షిక వాయిదా 100 అనుకుంటే 400 అవుతుంది. 5%, 10%, 15% అంటే 3 + 1 4. క్లియరే కదా. 400 తోటి మనకి 5%, మళ్ళీ 10%, మళ్ళీ 15%. ఎందుకు? 5 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. క్లియరే కదా. సో 5 ఇక్కడ 10, 15 మరి 400 అంటే టోటల్గా మనం ఈ విధంగా తీసుకుంటే అది మొత్తం ఎంత అవుతుంది? 430 అవుతుంది. సో 430కి మనం వార్షిక వాయిదా ఏమనుకుంటాం? 100, ఎందుకంటే 100 పైన చేస్తున్నాం కాబట్టి 430కి 100. మరి ఇక్కడ మనకి క్వశ్చన్లో మొత్తం ఇచ్చిండా, వార్షిక వాయిదా ఇచ్చిండా? వార్షిక వాయిదా ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 1700. అప్పుడు టోటల్ ఇస్తే టోటల్ సైడ్ 430 సైడ్ రాసుకోవాలి. వార్షిక వాయిదా ఇస్తే మనం 100 సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వార్షిక వాయిదా 100 ఇప్పుడు 1700 కూడా మనకి వార్షిక వాయిదానే. సో 1700కి ఎంత అనేది రివర్స్లో కట్ చేయాలి. సో 00 కట్ చేస్తే 430 × 17 అంటే మనకి ఎంత వస్తుంది? 7310 అనేది ఆ మొత్తం అప్పు అనేది మనకు టోటల్ అమౌంట్ వస్తుంది. క్లియరే కదా. సో ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ మెథడ్ మనకి ఇక్కడ టోటల్ అడిగినప్పుడు వార్షిక వాయిదా ఎంత, వార్షిక వాయిదా ఇచ్చి టోటల్ అన్నప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనిపైనే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్డేట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఇంకోటి, మీరు ఇక్కడ ఈ వీడియోలో ఈ విధంగా చేస్తే మీకు క్లియర్గా ఉందా, లేదంటే మనం లైవ్లో చెప్తే క్లియర్గా ఉందా అనేది మీరు నాకు కామెంట్ మీరు చేయండి, మెసేజ్ పెట్టండి. సో ఈ విధంగా బాగుంది అని అంటే మనం ఇదే విధంగా కంటిన్యూ చేద్దాం. క్లియరే కదా. లేదు మనం కనిపించే విధంగా బోర్డు పైన చెప్పాలి అని అంటే ఆ విధంగా చేద్దాం. ఓకేనా.